బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు ఢీకొని దీంతో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారానికి మృతుల సంఖ్య 7కి చేరింది. గాయాల పాలైన మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోషియార్పూర్ జిల్లాలోని మండియాలలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ అషికా జైన్ స్పందిస్తూ ప్రమాద సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించామన్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లు మరియు పంజాబ్ పోలీసులు చేరుకుని బాధితులకు సాయం చేశారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ట్రక్కును ఢీకొట్టడంతో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని, దీంతో పేలుడు సంభవించిందని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పంజాబ్ మంత్రి రావ్జోత్ సింగ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీహార్ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను వదిలేసి ఓట్ చోరీపైనే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అన్నారు. ఆర్టీజీ పార్టీ సూచనల ప్రకారమే రాహుల్ గాంధీ నడుచుకుంటున్నాడు తప్ప బీహారీల సమస్యలపై ఆయన దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ పరస్పరం విమర్శించుకుంటున్నారు అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు, ఎస్సీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ మహిళలకు చెందిన మార్కెట్ యార్డ్ పదవిని ఇవ్వాలని జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, ఎస్సీ నాయకురాలు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీవన్ అమలు చేయాలని కూడా ప్రభుత్వం రిజర్వేషన్ జీవన్ అమలు చేయాలని కూడా ప్రభుత్వం రిజర్వేషన్ జీవన్ అమలు చేయాలని కూడా ప్రభుత్వం చైర్మన్ కట్టబెట్టాలని మీరు చూసే విధానం జగ్గయ్యపేట నియోజకవర్గం అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా మేము పోరాటం చేస్తాం. ఈ యొక్క నిరసన దీక్షని ఈరోజు ఏదైతే జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ని ఎస్సీ మహిళకి కేటాయించారో దాన్ని అమలుపరచాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తున్నాం. మళ్ళీ మార్కెట్ ఏపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది. మున్సిపల్ కార్మికుల భద్రత కోసం కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించారు. ఈ కొత్త ఆరోగ్య బీమాను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శనివారం లాంచ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు అనేక ప్రమాదాల బారిన, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
వారికి వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు కోటి విలువైన బీమాను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నారు. మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికులకు కోటి ప్రమాద బీమా, 10 లక్షల లైఫ్ కవర్, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి 20 లక్షల ప్రమాద బీమా, 2 లక్షల లైఫ్ కవర్ ఉండనుంది. అలాగే కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా తక్కువ ప్రీమియంతో 33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించనుంది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సీనియర్ సాగడాలు శృతి మించుతున్నాయి. ఎన్నో ఆశలతో, లక్ష్యాలతో మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఇందూరు మెడికల్ కాలేజీకి వస్తున్న స్టూడెంట్స్ను ఇక్కడ ర్యాగింగ్ భూతం వేధిస్తుంది, భయపెడుతుంది. కాలేజీలో జాయిన్ అవ్వాలంటేనే భయపడేలా చేస్తుంది. అధికారులు తమకెందుకులే అదే సర్దుకుంటుంది అని ఉదాసీనంగా వ్యవహరించడంతో రోజు రోజుకు సీనియర్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. కాలేజీలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న విషయం రహస్యంగా ఉంచుతూ వస్తున్నారే తప్ప ర్యాగింగ్ను నిరోధించడానికి సీనియర్ల దుశ్చర్యలను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి రాహుల్ రెడ్డి అనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేసి తీవ్రంగా చితకబాదటం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్ రూమ్కి పిలిపించి దాదాపు 15 నుండి 20 మంది రౌండప్ చేసి ఓ 10 మంది మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం సుమారు 4:30 గంటల నుండి 7:30 గంటల వరకు జూనియర్పై సీనియర్లు జరిపిన ఈ దాడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ర్యాగింగ్ విషయం బయటకు పొక్కటంతో కాలేజీలో చదువుతున్న మెడికోల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ రెడ్డి గారు, కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ గా ఎలాంటిది లేదు సార్. ఏముంది, ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా, తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము, నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నారు సార్. మేము హాస్టల్స్ కదా, మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళ డే స్కాలర్స్ అంటే పడదు, వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఈ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కి ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు దగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తానే ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా తొక్కుదామా, లేక అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెటే ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్ లో ఉన్నా సార్. పోస్టింగ్ కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది, పి అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి ఏ చేసింది సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్న దాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్. ఎందుకు చేసినావో నేను మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేసేది సార్ నాకు. నేను పోయినాక కూడా 5 రోజులు పీని, అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని ఏ చేసారు, నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసారు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్ లోనే అరిచారు సార్. అరెస్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజ్లో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టింది సార్ మా గొడవని, ఆ ఇష్యూని. అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్
మా నుంచి మేము ఎవరు రాము, రూపాయి చందా అయ్యాము, కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని మేము సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పోవుడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకని కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్, నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, GMC సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పన్నారు సార్. 15 సార్లు, 15 నుంచి 20 సార్లు సార్ బయోడేటా తప్పు చెప్పినావు, మళ్ళీ చెప్పరా అని 15 నుంచి 20 సార్లు నిలబెట్టిన చోటనే చెప్పేసి సార్. అయినా లాస్ట్కి మా ఈగోని సాటిస్ఫై కాలేవని చెప్పేసి LFT రిపోర్ట్, నాది టెస్ట్ రిపోర్ట్, జాండీస్ రిపోర్ట్లు చూపించమన్నారు సార్. రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ ఇవ్వకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు, నేను మా అన్న మాట్లాడుతున్న చాట్లు ఏవేవో సార్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు చదవడాలు అన్నీ చేశారు సార్. లాస్ట్కి ఇంకా మాకు ఈగో సాటిస్ఫై కాలేదు, ఏదో మా అన్న చాట్ నేను చూసి అసలు ఏం మాట్లాడుతున్నాయి అని వాళ్ళు మాట్లాడుకొని కొట్టడం స్టార్ట్ చేశారు సార్. దాదాపు ఒక 10 మంది మీద పడ్డారు సార్. నేను చూసింది అయితే ఒక 5 మంది నన్ను కొట్టారు సార్. ఫస్ట్ కొట్టింది సాయిరాం పవన్ సార్ 20 బ్యాచ్, ఇంకొకటి వచ్చేసి శ్రవణ్ సారు, అభినవ్ పెద్ది సారు, సాత్విక్ హృదయపాల్ గొంతు తీసుకుంది సార్. ఇప్పటికీ మక్కలు ఉన్నాయి, స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉన్నాయని డాక్టర్ చెప్పిండు. సాత్విక్ హృదయపాల్ గొంతు తీసుకుండు, నెత్తి మీద కొట్టిండు. ఒక ఇద్దరిని డోర్ దగ్గర పెట్టిరు సార్. వీడిని బయటికి పంపించదు అంటే పారిపోతే ట్రై చేస్తాడని చెప్పి ఇద్దరిని డోర్ దగ్గర పెట్టి డోర్ నుంచి బయటికి పోకుండా కూర్చోబెట్టి మరీ కొట్టిస్తారు. మా వాళ్ళు ఉన్నారు సార్, మా వాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళు మీద పడి వాళ్ళని బెదిరిస్తారు. మీరు వస్తే మిమ్మల్ని కొడతాం, మీరు దూరం ఉండండి, వాడు కావాల్సింది మాకు, మేము వాడిని కొట్టి వెళ్ళిపోతాం అని చెప్పారు సార్. ఇంకోటి అసలు రేపటి నుంచి కాలేజ్లో ఎట్లా తిరుగుతావు, నువ్వు ఏం చేస్తావు, అసలు నేను తొక్కకపోతే చూడు, నీ ఇజ్జత్ తీయకపోతే చూడు. వినాయక చవితి అన్నారు సార్. వినాయక చవితి దగ్గర నువ్వు ఏ రోజు మండపం దగ్గర కనిపించినా అందరి ముందు నీ ఇజ్జత్ తీస్తా అని చెప్పాడు. అసలు నువ్వు కాలేజ్లో బతకలేవు, కాలేజ్లో తిరగలేవు, అసలు మేము ఎట్లా చేస్తామో, అసలు మేమేందో చూపిస్తామని ఫుల్ అలాంటివి ఎన్నో సార్, బూతులు, బెదిరింపులు ఎన్నో చేసినాయి సార్. లాస్టింగ్ డోర్ తీసి వచ్చేసినాం సార్, బయటికి వచ్చేసి డైరెక్టింగ్ ఇది దాదాపు ఈ రోజు 4:30 అలా వాళ్ళ రూమ్కి వెళ్ళాము. 4:30 నుంచి స్టార్ట్ అయితే దాదాపు 7:30 వరకు జరిగినారు, 7 to 7:30 వరకు జరిగినారు. నా పేరు రాహుల్ రెడ్డి గౌరవం. కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది, ఓర్చుకుందాం. రాజమండ్రిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఈ 15 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది, తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటంలా. ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు గెలుచుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా, 39.137, అప్పుడు 17, ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ. ఇది మీరు గమనించాలి. ఇది చంద్రబాబు బాగా తెలుసు. ఎందుకంటే 0.2 తక్కువ వచ్చిన మనమే మళ్ళా రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం థంపింగ్ మెజారిటీతో. జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మొదలెట్టాడండి. జగన్మోహన్ రెడ్డి గారు రానీకండి,
జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. ఇప్పుడు ఏం పని అండి నాకు అర్థం కదా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకెన్నాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్లు? 3 సంవత్సరాల పైచిలుకుంది. అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవాళ నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట. ఆయన చెబుతున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడి రాలా. ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నాడంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మళ్ళా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ సింగపూర్ వెళ్ళాడంట, వాళ్ళు కూడా అంతేనంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రామంటున్నారంట. వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తింటే మనం దెబ్బతింటాము. దావోస్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా. అది చూసే కదా నీ భయం ఇవాళ. అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి, నెగిటివ్ స్టోరీ అలటం కోసం. అదేమంటాడు భూతం, భూతాన్ని మళ్ళా రానివని చెప్పాం.